ఇప్పుడు మీతో మాట్లాడటం తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు. ఇంకొద్ది క్షణాల్లో మా రేణు జీవితం మీ చేతుల్లోకి రాబోతోంది. మీరు ఏం చేయాలనుకున్నా ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. కాని తెలిసి మా శర్వాణిని పెళ్లి చేసుకోవాల్సిన మీరు రేణుని పెళ్లి చేసుకుంటున్నారన్న బాధతో చెప్తున్నాను. తాళి అనేది చాలా పవిత్రమైనది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుని రేణుకని మోసం చేస్తే ఏదో ఒక రోజు మీరే పశ్చాత్తాపడతారు. అప్పుడెవరూ ఏమీ చేయలేరు. నేనిప్పుడు ఈ టైంలో మీకు ఫోన్ చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయరాల్ని. తప్పుగా భావిస్తే నన్ను క్షమించండి మాధవ్ గారు. కనీసం ఆ దేవుడైనా మా రేణుకని కాపాడాలని కోరుకుంటున్నాను. మనస వాచ కర్మణ శర్వాణి అయితే రేణు మెడలో తాళి కట్టడానికి నీకు అర్హత లేదు. మా రేణుకకి ప్రాణ భిక్ష పెట్టండి ప్లీజ్. ఈ పెళ్లి చేసుకోనని ఒక్క మాట శర్వాణితో చెప్పండి. మా రేణుక జీవితాన్ని కాపాడాలని పోరాడి ఓడిపోయాను. మీరు రేణుని పెళ్లి చేసుకుంటే తనతో పాటు తన కొడుకు జీవితం కూడా బలైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి మాధవ్ గారు. హలో మాధవ్ గారు, తమరిలా పెళ్లికూతురు రూంలోకి రావడం చూసేవారికి బాగోదండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి.
రేణుక గారు, నేను మీతో మాట్లాడాలి. చెప్పండి. చెప్పండి మాధవ్ గారు. ఇంతకాలం ఈ పెళ్లి జరిగితే మీ కష్టాలు తీర్తాయని చెప్తుంటే నేను అందరితో పాటు నమ్మాను. కానీ ఈ పెళ్లి మీకు కొత్త కష్టాలు తీసుకొస్తుంది రేణుక గారు. మాధవ్, ఏంటి జోక్ చేస్తున్నావా? ఒరే మాధవ్! అమ్మా, దయచేసి ఎవరు మాట్లాడకండి. ఇది రేణుక గారికి నాకు మాత్రం సంబంధించిన విషయం. ఈ పెళ్లి మా ఇద్దరి జీవితాలతో ముడిపడి ఉంది. రేణుక గారు, ఈరోజు నేను చెప్పకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. వద్దండి, ఈ పెళ్లి జరగడం కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ, 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 ఐఎమ్ ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం మీకెంతో బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. కానీ ఇదే బాధ జీవితాంతం ఉండకూడదంటే ఈ పెళ్లి జరగకూడదు. సారీ శర్వాణి, నేను ఈ పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోను.
శ్రావ్య, టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నాను మమ్మీ. రా. అవును, అమృత ఎక్కడా? అమృత, ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారంతా? మా రేణు పెళ్లికి వెళ్తున్నాం అమృత. ఏంటమృత, ఏంటి ఈ పెళ్లికి వెళ్ళడం ఏంటి అని కన్ఫ్యూషన్ గా ఉందా? నీకు పెళ్లి కార్డిచ్చి పెళ్లికి రావద్దు అని చెప్పారు, కాని మాకు పెళ్లి కార్డిచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. అందుకే పెళ్లికి వెళ్తున్నాం. అదేంటంటీ, మీరే కదా అప్పుడు పెళ్లి జరగకూడదని కోరుకున్నారు. మరిప్పుడు మీరే? ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నాను అమృత. కాని నేను వెళ్లేది ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామని కాదు, ఈ పెళ్లి ఎలా ఆగిపోతుందో చూద్దామని. నువ్వుండగా ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు. నీ మీదున్న కాన్ఫిడెన్స్ తోనే ఈ పెళ్లి జరగదన్న ధీమాతోనే వెళ్తున్నా. వెళ్ళొస్తావు అమృత? ఆంటీ ప్లీజ్, అనవసరంగా నా గురించి ఏదిదో ఊహించుకుంటున్నారు. నేను అందరిలాగా మనిషినే. నా ప్రయత్నం నేను చేశాను, కానీ ఈ పెళ్లి నాపై శక్తి నాకు లేదు. దయచేసి నన్ను క్షమించండి ఆంటీ. మాధవ్ గారు, మీరేంటిక్కడ? నేను చెప్పాల్సిందంతా రేణుకకి శర్వానికి చెప్పేసి వచ్చాను అమృత. నేను పెళ్లి చేసుకోను, 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 పెళ్లి చూసావా అమృత, ఈ పెళ్లి జరగదని చెప్పానా? నువ్వుండగా నీ ఫ్రెండ్కి అన్యాయం జరగదు అని చెప్తూనే ఉన్నాను. నా మాటల్ని ప్రూవ్ చేశావు. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడిది ఆనందపడే సమయం కాదు. మాధవ్ గారు, పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ఇప్పుడిలా వచ్చేస్తే ఎంత పని చేశారు మాధవ్ గారు? ఈ పనితో ఒక్కరోజు ముందు చేసున్నా మా రేణు భవిష్యత్తు ఇంకో విధంగా ఉండేది. ఈ క్షణం నేను ఇలా లేచి రాకపోతే రేపు మీ ఫ్రెండ్ జీవితం అలా పాతాళంలోకి పడిపోయేది. నేను ఇప్పుడు వరకు మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో ఇంతకాలం నాకు అర్థం కాలేదు. ఈ టైంలో నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా మనసుల్ని బాధ పెట్టింటానని కూడా నాకు తెలుసు.
కానీ మీరు రేపు కోరుకుంటున్నట్టు రేణుకా శర్వాణి సంతోషంగా ఉండాలంటే నేనిప్పుడు కొంతమందిని బాధ పెట్టక తప్పలేదు. ఇప్పుడు నేను మా రేణు జీవితంలో ఒక గండం తప్పిందని సంతోషపడాలా? మండపల్లో దాని పెళ్లి ఆగిపోయిందని బాధపడాలా? నాకు అర్థం కావడం లేదు మాధవ్ గారు. లేదమృత, నేను రేణుకని పెళ్లి చేసుకోవడానికి అనర్హుణ్ణి. రేణుక పెళ్లి చూపులకెళ్ళి శర్వాణిని చూసొచ్చాను. నాకు తెలియకుండానే నేను రేణుకని మోసం చేస్తున్నాను. ఈ విషయం మీరింతకాలం చెప్తున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పటికే లేట్గా తెలుసుకున్నాను. మీ మాట నిలబెట్టాలని ఒకే ఒక రీజన్తో ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశాను. థ్యాంక్స్ మాధవ్ గారు, నా ఫ్రెండ్ లైఫ్ ని సేవ్ చేశారు. అమృత గారు, ప్లీజ్, మీరు చేతులెత్తి నమస్కారం చేసేంత గొప్పవాణ్ణి కాదు నేను. కాకపోతే మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆ రాకేష్ కేసు గురించి శర్వాణి మిమ్మల్ని ఎన్నెన్ని మాటలందో నాకు తెలుసు. కన్న తల్లి శవం పక్కనుండగా మీ రేణుకు ఎన్ని మాటలందో కూడా నాకు తెలుసు. వాళ్ళిద్దరు అలా మిమ్మల్ని దూషిస్తుంటే నేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది ఇంకా ఎందుకండి శర్వాణి రేణుకాని మీరు పాకులాడతారు? మీ అందరికీ శర్వాణి, రేణుక, అమృత విడిపోయారని మాత్రమే తెలుసు. కానీ మేం చనిపోతే తప్ప మేం ముగ్గురం విడిపోమని బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. మా శరీరాలు వేరు కానీ ఆత్మ మాత్రం ఒక్కటే మాధవ్ గారు. ఈ పెళ్ళాపేసి మధ్యలో వచ్చేసినందుకు ఎక్కడో ఒక మూల తప్పు చేశానని చిన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా పోయింది అమృత. వస్తాను. మాధవ్ గారు, మీ ప్రేమ ఫెయిల్ అయిందని మీరు బాధపడద్దు. మా శర్వాణితో నేను మాట్లాడి ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఈ ఒక్క మాట చాలా అమృత. నేను జీవితాంతం హ్యాపీగా బ్రతికేస్తాను. అమృత, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి కదా, ఇంకా ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఈ అమృతికా దేవుడి కన్నీళ్లు రాసి పెట్టాడు కానీ చిరునవ్వునివ్వలేదు ఆంటీ. అదేంటమృత, మాధవ్తో రేణు పెళ్లి ఆగిపోయింది కదా, ఇంకేంటి ప్రాబ్లం? అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఆంటీ.
ఈ పెళ్ళిప్పుడు నా వల్లే ఆగిపోయిందని మా శర్వాణి రేణుకలు నా మీద పగ ప్రతీకారాలు పెంచుకుంటారు. మాధవ్ చేసిన పని వల్ల మా రేణు భవిష్యత్తులో సంతోషపడుతుందేమో గాని ఈ క్షణంలో తనక్కడ బాధపడుతుంటే దయచేసి నన్ను మీరంతా ఓదార్చాలని ట్రై చేయకండి. నాకెందుకు తాతయ్య భర్త?